ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట జాఫర్ ఖాన్ పేట అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్ లా చేయలేదు అసలు. వాళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకి వెళ్తాం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. రియలీ రియలీ ఇట్ వర్క్డ్. 20 days ముందు యాక్టర్స్ ని తీసుకెళ్ళిపోయి సేమ్ ఏ లొకేషన్ లో ఉందో అక్కడే రిహార్సల్ చేసి, అదేంటి వై డిడ్ యు డు దట్? 20 days ముందు యాక్టర్స్ ని అదే లొకేషన్ లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్ సార్? కానీ మన వి కాన్ గో ఫర్ ద రీటేక్స్ కదా సార్. సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్ లో వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్, సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్. సో అన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే స్పాట్ లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వి కాన్ గో ఫర్ ద రీటేక్. రియల్ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. సో అదే అజయ్ చెప్తున్నాడు, 20 days బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి ఇలా చేయాలని. ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. యాక్టర్స్కి ఈజీ, ఎందుకంటే ఆ గోల, సౌండ్, హారన్, అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు అది చాలా బెటర్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా టైం ఒకటి ఒకటి అండ్ అదొక రియల్ ఫీలింగ్ అన్న. బికాస్ we wouldn't have been able to create that Chennai otherwise. Definitely we can't. Really కదా. So how did you feel? It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah, it is a very important character. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Chennai. But how did you feel? It wasn't hard, like it's horn, people around suddenly coming and disturbing. Full madness asalu. Yeah, how is హడావుడి మధ్యలో ట్రాఫిక్. దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. Actually కష్టం పాపం డైరెక్టర్ అండ్ విల్ టేక్. ఆయన బైక్ రైడర్ కాబట్టి. But like in Pani Bazaar and all, you shot in very difficult places కదా. ఏంటి కష్టాలు ఏంటి, ఏం జరిగింది? ఫన్నీయెస్ట్ పార్ట్స్ సార్, లైక్ ఎస్పెషలీ మెట్రో స్టేషన్ ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్, ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ యునో టు రియలీ లైక్ హోల్డ్ అవర్ గ్రౌండ్ అండ్ అలా ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక వెరీ వెరీ టఫ్, వెరీ టఫ్. బికాస్ సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, సడన్ గా నీ మొహం చూస్తారు, డైలాగ్ చాలా సీరియస్ చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి. ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడు అదే ఎవరు తిడతా ఉంటారు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్, హౌ డిడ్ యూ ఫీల్? అవును, దట్ వాస్ ద బ్యూటీ సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. బట్ వీ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం రోడ్ క్రాసింగ్ టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్, మధ్యలో రోడ్ క్రాసింగ్, అది నాకు సీన్ గుర్తుంది. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని, నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని తెలియదు. అదే అర్థం అవుతుంది. అది మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి? అసలు చెన్నై రోడ్ల మీద నడవడం, బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, దానికి కూడా సిగ్నల్ రాగి అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి అది 3 రోజులు ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నారు యాక్చువల్గా. మలేషియాలో ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్ లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం. సిగ్నల్ ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. బండి మీద మొత్తం తిరిగేశారు. ఆల్మోస్ట్ 3 days షూట్ చేశారు. అంటే సాంగ్ ఉంది, ఆ సాంగ్ లో ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, బ్యాగ్
ఇప్పుడు బట్ సౌండ్ లో ఇక్కడ హియర్ హిస్ వాయిస్ Yes, గట్టిగా yeah, గట్టిగా yeah. మాట్లాడాడు గట్టిగా మాట్లాడాడు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్, దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరామెన్ పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్ కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న అది. అంటే ముందు ఎప్పుడు చేయలేదు అలాగే లేదన్న, ముందన్ని కంట్రోల్డ్ అట్మాస్ఫియర్స్, ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేశారు. ఓకే ఓకే